హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో ములక్కాయ టమాటా కర్రీ అన్నమాట. ఎందుకో ములక్కాయ టమాటా కర్రీ తినాలనిపించింది. అందుకనే ఈ రెండు కూరగాయలు ఉన్నాయి కాబట్టేసి గుడ్డు కూడా వేయలేదు, ములక్కాయ టమాటా వండేసాను. మేమైతే టమాటా ములక్కాయ అంటాము. టమాటా ములక్కాయ అంటే టమాటా ములక్కాయ అన్న ఒకటే, ములక్కాయ టమాటా అన్న ఒకటేనా? ఒకటేలండి. సరే, తాలింపులో ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం అవి మగ్గాక ములక్కాయ ముక్కలు వేయాలి. అవి కూడా కొంచెం ఉప్పు వేస్తే ముక్కలకి ఉప్పు పట్టుకుంటుంది ములక్కాయ ముక్కలకి. ఎందుకంటే ఆయిల్లో తొందరగా మగ్గుతుంది. మనం టమాటాలు వేసినప్పుడు ఊరికనే మగ్గుతాయి కాబట్టి అందుకని కొంచెం లైట్గా ఉప్పు వేయాలి, ఎక్కువ వద్దు. మళ్ళీ కూడా లైట్గా ఉప్పు వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈలోపు మనం టమాటాలు కట్ చేసేసి ఉంటే కట్టర్లో, నాకు ఆ టమాటాలు తీసుకొచ్చుకున్నాను కట్టరు, భలే ఈజీగా అయిపోతుంది. టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ, క్యారెట్ కానీ ఏమైనా సరే తొందరగా దాంట్లో వేసి చాపర్లో ఇలా నొక్కామంటే తొందరగా మెత్తగా అయిపోతున్నాయి. కూరలు కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా. టమాటాలు వేగితే మనం టమాటాలు కూడా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాం, కానీ టమాటాలో మటుకి కొంచెం చింతపండు రెబ్బ వేయండి. ఎందుకంటే ఎంత టమాటా కూర అయినా సరే ఎక్కడో ఒక చోట ఒగరు తగ్గుతుంది. ఆ ఒగరు పోవటానికి చిన్న రెబ్బ టమాటా వేసామంటే మనం ఈజీగా భలే ఉంటుంది కూర. ఆ ఒగరు తీసేసి ఈజీ ప్రాసెస్ అనమాట. మనకి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగోండి చాపర్లో వేసిన టమాటాలు చూడండి, భలే ముక్కలుగా అయిపోయినాయి అనమాట. కూర కూడా ఏంటో తొందరగా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. టమాటా కూర ఫాస్ట్గానే అయిపోయింది, కాకపోతే ఇంకొంచెం ఒక 5 నిమిషాల ముందు అయిపోయినట్టు అనిపించింది కూర కూడా. నాకు చాలా బాగుంది. ఇష్టమైతే మీకు దించబోయేటప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. నేనైతే గరం మసాలా వేయలేదు, కానీ మనం న్యాచురల్గా వండుకున్నది మసాలాలు వేయకుండా వండుకున్న కూరే అదొక టేస్ట్ అనిపించింది. అది మనం అన్నీ వేసేసుకొని వండుకుంటే అది మసాలా వాసన వస్తుంది కాబట్టి మనకి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను, కాకపోతే ఈరోజు ఎందుకో వేయాలనిపించింది, వేసాను. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసాను. చూడండి కూర నీరు ఎలా వచ్చేసింది. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోస్తే ములక్కాయ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చాలామంది టమాటాకే మగ్గిపోయింది అంటారు, కానీ కొంచెం మనం ఉప్పు చూసుకొని కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి మనం దగ్గరగా అణిచి కట్టేసామంటే కూర చాలా టేస్ట్ అనిపిస్తుంది. మా ప్రాసెస్ అయితే ఇది మిమ్మల్ని వండుకోమని చెప్పట్లేదు. మళ్ళీ నేను చేసే ప్రాసెస్ అయితే మటుకు ఇది. మేము తింటాం కాబట్టి చేశాను.